కృష్ణా జిల్లా పెనమలూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశ ఆక్వా రంగంలో అగ్రగామిగా నిలుస్తోందని, దేశీయ ఉత్పత్తిలో మన వాటా 29% ఉండడం మన రైతుల కృషికి నిదర్శనమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొనియాడారు. పెనమలూరులోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఆక్వా కల్చర్ అభివృద్ధి అధికార సంస్థ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆక్వా సాగులో నాణ్యత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు నిబంధనలు లేకపోయినా నేడు అంతర్జాతీయ మార్కెట్లో నిలబడాలంటే నాణ్యమైన ఉత్పత్తులే కీలకమని స్పష్టం చేశారు. ఆక్వా రంగానికి ప్రభుత్వం 1200 కోట్ల రూపాయల విద్యుత్ రాయితీని అందిస్తూ రైతులకు అండగా నిలుస్తుందని వెల్లడించారు. అమెరికా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆక్వా రంగంలో తలెత్తిన ఆందోళనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిశ్చయంగా గమనిస్తున్నారని, రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్వా రంగ ప్రముఖులు, స్థానిక నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాసంశెట్టి వెంకటలక్ష్మీనారాయణ గారు, కింజరాపు అచ్చెన్నాయుడు గారు, ఏపీఐసిసి చైర్మన్ రామరాజు గారు, దొరికితే కోస్తా తీర ప్రాంతంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆక్వాకల్చర్ ద్వారా నేను కూడా ఆక్వా ఫార్మర్ ని, నేను 40 ఏళ్ల క్రితం ఆక్వా ఫార్మర్. ఇక్కడ వచ్చిన మీరందరికీ నమస్కారం. బేసిక్ గా ఒక 2 నిమిషాలు మాట్లాడతాను, ఎందుకంటే రామరాజు గారు నా సబ్జెక్ట్ అంతా మా అన్న మాట్లాడేశాడు కాబట్టి. సో బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, మీరు ఫిషరీస్ లో ఏం చేయలేకపోతున్నారు అని చాలా మంది అంటుంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇష్యూ అయితే మేము కూర్చొని చేసేయచ్చు, కానీ ఒక ఫిషరీసే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేసబిలిటీ ఉంది. ట్రేసబిలిటీ ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్ ట్రేసబిలిటీ చేయలేదు. రెవెన్యూ వాళ్ళతో కూడా సంబంధాలు ఉంటాయి, రెవెన్యూ వాళ్ళు క్లియరెన్స్ చేయాలి. సో ఇటువంటి ఇష్యూస్, ఒక ఈహెచ్పి మేమేమనుకున్నామంటే, వాస్తవంగా ఈహెచ్పి చాలా ఎక్కువగా ఉంది డిస్ట్రిక్ట్స్ లో, దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. సో ప్రతి రైతు వాలంటరీగా ఒక 2 నెలలు ఎండబెట్టి కొంచెం లైన్ వేస్తే ఈహెచ్పి ఎఫెక్ట్ తగ్గద్దని సైంటిస్టులు చెప్తున్నారు. సో